వెల్కమ్ బ్యాక్. రాజ్ కందుకూరి గారు, పూల చొక్కా నవీను, వంశీ, శివాజీల మాటలు విన్నారు కదా, ఏమంటారు? సార్ యాక్చువల్లీ మనం మన డిబేట్ లో ఒక పాయింట్ పక్కకి వెళ్ళాం. మన ఇష్యూ నిన్న తమన్ మాట్లాడింది ఏంటంటే రివ్యూయర్స్ గురించి ఇష్యూ కాదండి అది. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ రివ్యూయర్స్ అండ్ ట్రోలర్స్. రివ్యూయర్స్ ఆర్ నాట్ ట్రోలర్స్ అండి, దే ఆర్ గివింగ్ దేర్ ఒపీనియన్. ఇందాక పొలిచక్క నవీన్ చెప్పింది నేను గ్రేట్లీ అప్రిషియేట్. తను అన్నది ఏంటంటే, ఇప్పుడు ఆ మాటకు వస్తే నా సినిమా పెళ్లి చూపులప్పుడు కూడా మౌత్ టాక్ వల్లనే సినిమా పైకి వచ్చింది. అది ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్తే 10-20% కూడా లేరు, సాయంత్రానికి బాగుందని బయటకు వచ్చారు. ప్రతి కామన్ మ్యాన్ సపోర్ట్ చేశారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. వంశీ రాసిన రివ్యూ 1,00,000 మంది షేర్ చేసుకున్నారు, నాకు గుర్తుంది అప్పుడు. సూపర్ అండి, అదేనండి. ప్రతి వ్యక్తి ఒక సినిమా బాగుందని సపోర్ట్ చేశారు, అది నాకు చాలా హెల్ప్ అయింది ఆ టైంలో. సో కాబట్టి వీళ్ళు అనేది ఏంటంటే, ఇందాక నవీన్ అండం కూడా అన్నది ఏంటంటే, గొట్టిపాటు అన్నది కూడా, మేము ఏదైనా సినిమా బాగుందన్నా బాగాలేదన్నా ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యూ పీపుల్, బట్ నిజంగా రెవెన్యూషన్ అది ఆపదు. ఫర్ ఎగ్జాంపుల్ తను ఇందాక నవీన్ అనుకుంటాను అన్నది, యానిమల్ సినిమా నాకు నచ్చలేదు అన్నారు తను, బట్ అయినా కానీ సక్సెస్ మేము ఆపలేము, మేము నా ఒపీనియన్ ఓన్లీ షేర్ చేస్తామన్నారు. కాబట్టి ఇష్యూ రివ్యూయర్స్ తో కాదండి. రివ్యూయర్స్ విషయంలో మాకేమో ఇది లేదు, పర్సనల్ అటాక్ చేయొద్దని ఒకటే ఇందాక నేను అన్నాను. అది వీళ్ళ గురించి కాదు, ఎక్కడైనా ఎవరైనా రివ్యూ రాసినప్పుడు నిర్మాతల్ని వాళ్ళని పర్సనల్ అటాక్ చేయొద్దని ఒకటే అడిగాను. కానీ మన ఇష్యూ ఈజ్ అబౌట్ ట్రోలర్స్ అండి. ఇప్పుడు జార్జ్ బుష్ ఎప్పుడు అంటుంటాడు ఏంటంటే, వీ కెనాట్ ఫైట్ ఏ ఫేస్లెస్ ఎనిమీ అని. అలాగా ఎవరో ఏదో ముసుగులో వీళ్ళు ఏదో అంటూ మార్ఫింగ్ చేస్తూ ఎటువంటి ఏదో యానిమల్స్ బొమ్మలు అవి పెట్టి చేయడం అనేది చాలా తప్పండి. ఇట్ హర్ట్స్ ఏ లాట్. అది మనం ఎవరిని అడ్రస్ చేస్తాం? ఫలానా వాడు ఈ ఐడి పెట్టుకుని నేను అంటున్నానని ముందుకు వస్తాడా? రాడు కదా. మనం ఎవరిని అటాక్ చేస్తాం? అది కాదు. అందుకనే తాను అన్నది ఏంటంటే, చాలా విచారకరంగా సిచ్యువేషన్ ఉంది. నేను నార్త్ లోకి వెళ్తే హిందీ వాళ్ళు, నేను ఆ సినిమాకి ఏదో బేబీ జాన్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఆ టీంతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ దీని గురించి వర్రీ అవుతున్నారు, తెలుగులో ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది, ఇది నాకు చాలా బాధ కలిగిస్తుందని తన ఆవేదన వెళ్ళగక్కాడు తను. సో ఈ విషయంలో ఏంటంటే, ఇది ఎందుకు జరుగుతోంది, ప్రతిగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు రియలైజ్ చేయాలి, దిస్ ఈస్ డ్యామేజింగ్ అవర్ ఇండస్ట్రీ. మనం అనేది ఏదైతే ఉందో, మీరు మీ 10 మంది టాప్ హీరోలు ఉంటే, ఒకరికి మేము ఒక 3 హీరోలు నచ్చితే 7 మంది నచ్చకపోవచ్చు. ఆ 7 మందిని సినిమా నచ్చలేదనండి, రాయండి, ఏదో చేయండి. కానీ ఇటువంటి ట్రోలర్స్ ఈ బ్యాడ్ గా మీమ్స్ వేస్ట్ చేయడం అనేది అదొక్కటే హర్టింగ్ అండి. ఆ డిస్కషన్ మనం చేస్తున్నాం. రివ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అసలు ఏ కంప్లైంట్ లేదండి. ప్రసాద్ గారు, కూడా పెద్దగా దీని మీద పెద్దగా చేయరు సార్. ఇండివిజువల్ గా ఉండే క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటారు వీళ్ళు కొంతమంది. ఇప్పుడు పిఆర్ఓస్ ఏంటంటే, ఇప్పుడు మీరు గమనిస్తే ప్రసాద్ మల్టీప్లెక్స్ కాడ రివ్యూస్ చెప్పే వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఈ పిఆర్ఓసే. వాళ్ళు నెగిటివ్ చెప్పించడానికి కూడా వీళ్ళే పిఆర్ఓస్ కొంతమంది డబ్బులు ఇచ్చారు. అవతల హీరో పిఆర్ఓలు వీళ్ళే. అసలు రాజు గారు రియాక్ట్ అవ్వాలి. మరి వాళ్ళతో పాటు ఇంకో ప్రాబ్లం కూడా ఉంది సార్. ఇక్కడ చూసాను సార్, ఇప్పుడు మెగా ఫ్యాన్ ఎవరో ఫ్యాన్ ఉన్నారు, ఆయనకు దేవరా సినిమాను సమ్ మూవీ ఆ టైంలో వచ్చి నెగిటివ్ చెప్పు, ఐ గివ్ యూ 10,000 రూపీస్ అని ఓ పిఆర్ వాళ్ళు చెప్పారంట ఆయనకి. నేను చెప్పను, ఐఎమ్ వెరీ జెన్యున్, నా క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఆయన చెప్పలేదు. సో ఈ గేమ్ అల్టిమేట్లీ మారిపోయింది, ముందులాగా లేదు. ముందు సోషల్ మీడియా లేదు, లేకపోతే అప్పుడు రూల్స్ వేరే ఉండేది. ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నంబర్స్ రిపోర్ట్ చేస్తున్నారు కదా పోస్టర్స్ మీద, రాంగ్ నంబర్స్ పెడుతున్నారు, లేకపోతే ఇది ఈ ట్రోల్ కూడా నడుస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గేమ్. ఎందుకంటే ఎవరు జెన్యూన్ అనిపించలేదు కదా. ఇప్పుడు చాలా డబ్బులు కలెక్ట్ చేసినా అరే ఏది జెన్యూనో తెలియట్లేదు, ఎందుకంటే ఏవేవో నంబర్స్ వేసుకున్నారు. సో రూల్స్ అనేవి మారిపోయినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ లాగా ఏదైనా చేయండి ఇంకా అనే టైప్లో తయారవుతుంది. బట్ నేనేం చెప్తున్నా అంటే, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, హీరోయిన్స్ కానీ, దే హ్యావ్ టు బికమ్ ఇమ్యూన్. ఒక కోవిడ్ కి మీరు ఆఫ్ ద కెమెరా చెప్పినప్పుడు నేను కామెంట్స్ ఎలా చూడని చెప్తున్నాను. లీవ్ దీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఆ కామెంట్స్ చూడకండి, డూ యువర్ వర్క్. ముందు నాకు నచ్చిన యాక్టర్స్ ఎవరంటే వాళ్ళు ఎక్కువ కనిపించకూడదు సోషల్ మీడియాలో కానీ, లేకపోతే బయట. ముందు అసలు కనిపించేవాళ్ళు కాదు, అందుకే మనకి వాళ్ళు స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆ పాత్రే కనిపించేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇల్లు చూపిస్తున్నారు, బ్లాగులు చేస్తున్నారు, నా ఫ్రిడ్జ్లో ఇది ఉంది అది అని చూపిస్తున్నారు. నాకు ఎందుకు ఇవన్నీ? సో నేనేంటంటే ఐఎమ్ అన్ఏబుల్ టు సీ దోస్ క్యారెక్టర్స్. మీరు అంత హీరోగా క్యారెక్టర్ ఊహించుకున్నప్పుడు ఈయన ఇక్కడ అప్పుడు ఆయన ఏదో క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నేను అది కనిపించట్లేదు. మాకు అవన్నీ వద్దు, స్టే అవే ఫ్రమ్ ద సోషల్ మీడియా. అమీర్ ఖాన్ గారు ముందు అది చేసేవాళ్ళు, ఇప్పుడు ఆయన కూడా సోషల్ మీడియాలో ఎక్కువ చాలా మంది యాక్టర్స్ కనిపిస్తున్నారు. సో బాబు గారు అంతే, మీరు ఎగ్జైల్లో కనపడొద్దు అనుకున్నారు ఆయన. మీరు హైబర్నేషన్ మోడ్లో ఉండండి, సినిమా చేసినప్పుడే రండి. మీరు ఆ కామెంట్స్ అవన్నీ చూడకండి, ఎందుకంటే ఎవరెవరిని కంట్రోల్ చేస్తాం మనం? ఫేస్లెస్. సార్ చెప్తున్నట్టు
మన enemy. ఫేస్లెస్ ఎనిమిని మనం పట్టుకోలేము ఆర్ ఆయన కౌంటర్ చేయలేము. ఎవరెవరో వస్తారు, ఏవో ఫోటోలు పెట్టుకుంటారు, ఆయన ఫేస్ అయితే పెట్టుకోరు కదా. ఇప్పుడు రివ్యూవర్స్ ఉన్నారు, ఫేస్ పెట్టి చేస్తున్నారు, కొంతమంది వాయిస్లెస్ చేస్తున్నారు, లేకపోతే ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి పట్టుకోవచ్చు. సో అలాంటి గేమ్ అలా ఉన్నప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ టు బికమ్ ఇమ్యూన్ అండ్ ఆ రూల్స్కి తగ్గట్టు మనం గేమ్ ఆడాలి. అండ్ అది ఫైనలీ దట్ ఈస్ డామినే ఎఫెక్ట్ ఉంటుంది ఫైనాన్షియల్గా, కిల్ అయిపోతుంది. టేజర్ వచ్చిన దగ్గర నుంచి, ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర నుంచి మీరు చేసే ప్రచారాల వల్ల, మీరంటే మీరు కాదు, ఈ గ్యాంగ్స్ చేసే ప్రచారాల మోకల వల్ల సినిమా అల్టిమేట్ గా ఫైనాన్షియల్ కొలాప్స్ అయిపోతున్నారని వాళ్ళ ఉద్దేశం. కానీ ఏంటి సార్, రాజు గారు చెప్పారు కదా, సినిమా రిలీజ్ రోజు ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుంది.